ప్రార్థించుకుందాము. ప్రేమల తండ్రి, ప్రభువైన మా రక్షక, ఈ కాల సమయంలో మీకు వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దాంట్లో సత్యాన్ని గ్రహించి మంచి మనసు నిబిడమైన మాట గ్రహించి అల్పునైన నన్ను బలపరచు, నా ద్వారా మీరు మాట్లాడతారు. మా ప్రభుని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచుచున్నాము స్వామి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోటకు ప్రభుత్వం బట్టి ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలుస్తున్నాం. మరి విశేషంగా మన యొక్క మెదక్ అధ్యక్ష మండలకు మరి బిషప్ తండ్రి గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాలమన్ రాజు తండ్రి గారి యొక్క ఆజ్ఞానుసారంగా మనం ఈ జూన్ మాసం అంతా కూడా ఈ చర్చెస్లో ఈ లాక్డౌన్ మనము ఆచరిస్తున్నాం. మరి సంఘంలో ఎవరికైనా ఏ నష్టం జరిగినా మరి అదంతా కూడా సంఘం మరి బదనామవుతుందనే ఉద్దేశంతో మరి తండ్రి గారి గొప్ప ఆలోచనతో మరి ఈ యొక్క మాసం అంతా మరి జూన్ 30 వరకు కూడా మరి సంఘస్థులు ఎవరు కూడా దేవాలయానికి రాకుండా ఉన్నటువంటి విషయాన్ని తండ్రి గారు మరి కమిటీ సభ్యులు వారు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి తండ్రి గారికి అదే రీతిగా మన అధ్యక్ష మండలి యొక్క ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. వారు చేసేటువంటి ప్రతి ఏర్పాటును బట్టి కూడా మనం సంఘమంతా కూడా అభినందించాలన్నటువంటి విషయం నేను గుర్తు చేస్తూ మరి నేటి దినం మన యొక్క దక్షిణ ధ్యాన సంఘం మన యొక్క ధ్యానాంశము క్రియేషన్ గ్రోన్స్ ఫర్ లిబరేషన్, విమోచనకై మూలుగుచున్న సృష్టి, విమోచనకై మూలుగుచున్న సృష్టి. జూన్ నెల 6వ తేదీ నాడు మరి ప్రపంచ పర్యావరణ దినంగా మనం ఆచరించుకున్నాం. దాన్ని పురస్కరించుకొని మరి నేటి దినం ఈ సండేను ఈ పర్యావరణ దినముగా సండేగా మనము ఆచరిస్తున్నాం. మరి దాని ఉద్దేశం ఒకసారి మనము తలంచినట్లయితే మరి దేవుడు సృష్టిని 6 దినాల్లో దాంట్లో చేసుకున్నాడు. మొదటి దినం ఆయన భూమిని, ఆకాశాన్ని, తర్వాత నక్షత్రములను మరి సమస్తాన్ని కూడా ఆయన చేసుకున్నాడు. మరి అదే రీతిగా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను, జీవరాశులను, వృక్షములను సమస్తాన్ని కూడా ఆయన చేసి చివరి దినం మరి 6వ దినం మానవుని తన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు. మరి తన స్వరూపంలో మానవుని ఆయన నిర్మించినటువంటి విషయాన్ని మనము మర్చిపోరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తన స్వరూపంలో మానవుని చేసి మరి ఇదిగో ఈ యొక్క భూమిపై ఆయనకు అధికారాన్ని ఇచ్చుతున్నాడు. ఇరవై 28వ వచనం మొదటి అధ్యాయం ఆదికాండం. దేవుడు వారిని ఆస్వాదించింది ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిలో పరుచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద తాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మరి దేవుడు ఈ యొక్క సృష్టిని ఆయన నిర్మించి మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా
ఆయన ఇదిగో మానవునిగా స్వాధీనంలో చేసినాడు. కాబట్టి ప్రతి జీవి, ఈవెన్ మనం సర్కిల్స్ చూస్తున్నాం, గొప్ప సింహాలు అయినా సరే కానీ అది మనుషుల యొక్క చేతుల్లో ఆట బొమ్మలుగా మనం చూస్తున్నాం. కాబట్టి అనగా మానవుడి చేతిలో ఈ యొక్క సృష్టి అంతే కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, మరి రీతిగా మానవుల కొరకు ఈ ప్రజల కొరకు ఒక చక్కటి ఏర్పాట్లను చేసిన. అదేవిధంగా 29వ వచనంలో దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తు ప్రతి చెట్టులో విత్తు వృక్ష ఫలముల ప్రతి వృక్షములు మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారం అంటారు. మరి ఇదిగో విత్తనమైనటువంటి చెట్లు, వృక్షం ఇవన్నీ కూడా మనకు ఆహారంగా ఉంటే కొరకి మనకు ఆయన ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం తెలుస్తుంది. కాబట్టి మరి మనిషి బ్రతుకుల కొరకు, మనిషి జీవించిన కొరకు ఇదిగో సృష్టిలో ఉన్నటువంటి ఇదిగో ఈ యొక్క వృక్షం సమస్తాన్ని కూడా ఆయన ఈ యొక్క ఫలవృక్షాలను, అదే రీతిగా కూర మొక్కలను, తర్వాత ధాన్యాలను ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకుందాం. అదే రీతిగా మరి అంత మాత్రమే కాకుండా 30వ వచనం, భూమి మీద రెండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారము. అనగా అది ఈ యొక్క జంతువులకు, పక్షులకు అవన్నీ కూడా ఆహారంగా ఈ యొక్క వృక్షాలను ఆయన చేసినట్లుగా మనము చూస్తున్నాము. మరి ఇవంతా చేసిన తర్వాత దేవుడు అది చాలా మంచిదిగా ఉన్నట్టు చూస్తున్నాం. మొదటిసారి చూసినప్పుడు ఆయన అది మంచిదైన చూస్తున్నాం. అదే రీతిగా ఈ అంత చేసిన ఆయన చాలా మంచిదిగా చేసి ఆయన 7వ దినం నాడు ఆయన విశ్రాంతి అందుకొరికి మరి ఇది విశ్రాంతి దినం. కాబట్టి ఈ విశ్రాంతి దినం ఏం చేస్తున్నాం? దేవునితో కూడా సహవాసం, దేవునితో మనము సంబంధాన్ని కలిగేటువంటి దినం. అయినప్పటికీ మరొకసారి మనము ఇదిగో ఈ యొక్క నేటి పరిస్థితిని బట్టి, నేటి దినాలను బట్టి మనం అందరం దేవాలయంలో వచ్చి ఆరాధించలేక పోల్చుతున్నాం. మరి ఎందుకనగా అది దేవుని మనము ప్రేమిస్తున్నాం కాబట్టి, మన యొక్క కుటుంబాలను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం, మనం ఉన్నటువంటి ప్రాంతాలను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఇదిగో మనం కూడా ఇదిగో ఇతరులకు ఎటువంటి ఆజ్ఞాకిష్టం కలగకుండా మనం దూరంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నాం. అయితే మానవుడు మరి ఇదిగో ఈ సృష్టిలో తర్వాత మానవుడు జ్ఞానం ఎప్పుడైతే మనిషికి వచ్చిందో మానవుడు ఏం చేసిందిగా తనలో స్వార్థం ఏర్పడ్డది. అంతకుముందు ఏదనగా నేను అనే స్వభావం లేదు. మేము అనేటువంటి స్వభావం అనేటువంటి యొక్క మానవుల్లో నేను అనేటువంటి స్వభావం, నాకే అనేటువంటి స్వభావం ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడు స్వార్థం వచ్చేసింది. అంతా నాకే కావాలి, అంతా నా దగ్గర ఉండాలి, నేను అనుకున్నది జరగాలన్నటువంటి స్వార్థాన్ని బట్టి ఏమైపోయినట్టుగా సృష్టి అంతగా నాశనం అవుతుంది. దాన్ని బట్టి అనేకంగా మనం చూసినట్టే అడవులను మనం ఏం చేస్తున్నాం? ప్రతినిత్యము ఏం చేస్తుండగా కొట్టి నరికి వేసి దాన్ని అనేక విషయాల్లో మనము వాడుకుంటున్నాం. మనగా దానికంటే ఎక్కువగా మనము వాడేస్తున్నాం. మరి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పొల్యూషన్ చేస్తున్నాం. మీదగా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది. మరి ఇంకా ఇవన్నీ కూడా దాన్ని బట్టి ఏం చేస్తుండగా ఈ యొక్క వాతావరణం అంతా కూడా ఏమైపోతుందనగా పొల్యూషన్ అయిపోయిన ద్వారా ఇదిగో యొక్క ఓజోన్ పొర ఏమైపోయిందనగా అది తగ్గిపోయి ఇదిగో మనకు ఈ యొక్క సూర్యరశ్మి అందుకొరకే ఒక వారి ఒక గొప్ప మాట చెప్పిన ఈ యొక్క వాతావరణం యొక్క శాస్త్రవేత్తలు ఏం చేసినట్టుగా ఈ భూమి యొక్క వేడి అనగా 4.2%, ఇంకా 80 సంవత్సరాల వరకు అది ఎక్కువనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. ఎందుకనగా వాతావరణం బట్టి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మొన్నటి లాక్డౌన్ మరి మన యొక్క భారతదేశమే కాదు, ప్రపంచం అన్ని దేశాల్లో కూడా ఈ లాక్డౌన్ దగ్గర 60-70 దినాలు మరి అందరూ కూడా ఎవరు కూడా తమ ఇళ్ళకి ఉంటున్నారు. తర్వాత బయటకు వెళ్ళినటువంటి సమయంలో మరి ఇక్కడ ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కానీ మరి దాన్ని బట్టి మనము కొన్నిసార్లు మనము ఈ యొక్క వాట్సాప్లో మనం చూస్తున్నాం. మరి మంచి ఈ యొక్క ఏమైపోయిందంటే పక్షులు కూడా ఎక్కువ తిరగడం, తర్వాత అనేకంగా ఈ యొక్క వాటికి స్వేచ్ఛను ఇక్కడ మనం చూస్తున్నాం.
అదేవిధంగా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా మట్టుకు అనేక దేశాల్లో కూడా ఇది తగ్గిపోయినట్టు మరి శాస్త్రవేత్తలు తెలియజేసినట్టుగా చూస్తున్నారు. కాబట్టి మరి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నేటి దినాల్లో మరొకసారి సృష్టి విషయం ఆలోచన చేయాలన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి దానికి ప్రధాన కారణం కదా, మనం ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, మన కేటీఆర్ గారు మరి నిన్నటి దినం చెప్పినారు, మరి ఎదురుగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. మరి అదే రీతిగా ఈ యొక్క ఏవైతే కీటకాలు మనం నాశనం చేస్తున్నాయో దోమలు, వాటిని మనం ఏం చేస్తుండగా వాటిని తీసివేసి మనము పరిశుభ్రంగా ఉంచుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం జీవించాలంటే మన సృష్టి యొక్క ధర్మాన్ని మనం వెళ్ళినప్పుడు కూడా కాపాడాలన్నటువంటి విషయం నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మరి నేటి బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో అన్నాడు మరి ఇశ్రాయేలు కానీ ప్రపంచం అంతా ఎదిగిన తర్వాత మరి ఎక్కడ చూసినా కూడా ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. తర్వాత ఒకరిపై ఒకరికి ఈ యొక్క యుద్ధాల ద్వారా వారిని చేసిన ఒకరినొకరు లొంగదీసుకోవడం, వారిని బంధించడం, వారిని చంపివేయడం, వారిని హింసించడం, ఇటువంటి జరుగుతున్నాయి. బానిసలుగా చేసుకునే సమయాలుగా మనం అటువంటి సమయంలో మరి ఇశ్రాయేలందరూ కూడా బానిసలుగా మరి ఐగుప్తు బానిసత్వంలో వాడుతున్నటువంటి సమయంలో మరి దేవుడు ఏ విధంగా తీసుకురావడం మనం చూడవచ్చు. అదే రీతిగా మరి దేవుడు ఇదిగో ఈ సమయంలో హెజ్కేలు ద్వారా మరి ఇక్కడ ఇశ్రాయేలుకు ఆయన విడుదల కలగజేసి వారిని తన బిడ్డలుగా ఆయన ఈ లోకంలో దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని కలిగిస్తున్నాడో దాన్ని వాళ్ళు నెరవేర్చినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేసి కొన్ని మాటలు నేను అక్కడక్కడ నేను చెప్పాలని తలస్తున్నాను. 24వ వచనం హెజ్కేలు గ్రంథం 36:24లో నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని అంటున్నాను. అన్ని జనుల మీరు ఎక్కడున్నారు? ఇక్కడ బానిసలుగా ఉంటున్నారు, పరవాసులుగా ఉంటున్నారు. మరి అటువంటి వారిని ఇక్కడ నేను తీసుకొని వస్తాను. కాబట్టి వారికి విమోచన కలిగజేసినటువంటి మాటలు మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఆయా దేశం నుండి సమకూర్చి మీ యొక్క స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మమ్మల్ని అందరూ ఎక్కడికైనా స్వదేశం. మరి దినాలు ఈ కరోనా వైరస్ని బట్టి కూడా ఎవరెవరైతే వేరే దేశాలలో వారందరూ కూడా వచ్చేసినారు. మరి నేటి దినాల్లో కూడా మనం చూసినట్టే ఇదిగో హైదరాబాద్ ఉన్నటువంటి సమయంలో చాలా మంది కూడా తమ యొక్క సొంత గ్రామాలకు వెళ్ళిపోయినారు. మరి హైదరాబాద్లో కూడా ఎక్కువ ఈ వైరస్ బట్టి మరి అనేక గృహాలు కూడా ఖాళీ అయిపోతుంది. అనగా ఒక 10-20% అన్నీ కూడా ఈ లాక్ చేసుకొని వారు తమ సొంత ప్రదేశాలకి వెళ్ళిపోయినారు. కానీ మరి ఇక్కడ అనగా ఈ యొక్క పరిస్థితి అనగా ఈ పరిస్థితిని బట్టి మనం చూడవచ్చు. అదే రీతిగా మరి దేవుడు కూడా ప్రజల్లో మంచి కలగాలంటే, ప్రజల్లో మంచి చేయాలంటే వారిలో కొన్ని మార్పును ఆయన కలగజేస్తుంది. అందుకని మొట్టమొదటిగా వారి ఇతర దేశం నుంచి వారిని తీసుకొని వచ్చి అంటున్నాడు ఇక్కడ. మరి తీసుకొని నేను వస్తానటువంటి మాటలు చెప్పి మరి మొట్టమొదటిగా ఆయన చేసే కార్యమైనగా మీ అపవిత్రత యావత్తు పోవడం నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ అపవిత్రత యావత్తును పోగొట్టినట్లు. అవును ప్రేమిన దేవుని బిడ్డ, మరి దేవుడు మొట్టమొదటిగా అపవిత్రత మన హృదయం కదా, మన మనసు అనేది మనం ఎప్పుడు కూడా అపవిత్రం అనగా మన హృదయాన్ని మారుస్తూ ఉంటాడు. మన మనసును, మన ఆలోచన విధాన్ని ఆయన మొట్టమొదటిగా మారుస్తూ ఉంటున్నాడు. అందుకనికి మీ యొక్క అపవిత్రత అంతయు కూడా నేను తీసివేసి అనేటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవునికి బిడ్డలారా, మరి ఇదిగో అపవిత్రత అంతయు తీసివేసి మీ మీద శుద్ధ చేయండి అనగా ఆయన శుద్ధ జలాన్ని చల్లడం ద్వారా ఆయన వారిని అనగా మార్చి వేస్తున్నట్టుగా తీసుకుంటారు. దేవుని బిడ్డ, మరి నేటి దినాల్లో నేటి సమయంలో ఇదిగో మనలో మార్పును దేవుడు మొట్టమొదటిగా కోరుతున్నాడు. అనగా మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన జీవిత నడవడిని మార్చుకోవాలి, మన యొక్క అలవాట్లను మార్చుకోవాలి. మన జీవిత విధానాన్ని కూడా ఎప్పుడైతే మనం మార్చుకుంటామో అప్పుడు ఇదిగో సృష్టి అనేది తన కార్యాన్ని చేయటది అవకాశం ఉంటుంది. అందుకనికి దేవుడు మొట్టమొదటిగా మనుషులను ఆయన మార్చుతున్నాడు. రెండవది అక్కడ మీ విగ్రహంలో మీకు కలిగిన అభివృద్ధిని అంతా తీసివేసేదను. మరి ఇక్కడ చెప్తే అక్కడ మనకి ఒకటి ఏం చేసిందిగా 3వది 26వ వచనంలో నూతన హృదయం మీకు ఇచ్చుదను, నూతన స్వభావం మీకు కలగజేసను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చుదను. చూడండి, నూతన హృదయం అనగా దేవుడు మనకు కలిగజేసిందనగా ఆయన హృదయాన్ని ఇస్తున్నాడు. అనగా నూతన హృదయం
అందుకే నూతన హృదయం ఏ విధంగా ఇవ్వచ్చు అని మనం అనుకోవచ్చు కదా. ఈ హృదయాన్ని పరివర్తన చేసినట్టు మార్చి పశ్చాత్తాప హృదయంతో మనలో మార్పును కలిగజేస్తూ ఉంటాం. మార్పును ఆయన కలిగజేసేటువంటి ప్రభువుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదిగో మనలో నూతన హృదయాన్ని ఇస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ఎప్పుడది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునిగా మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, అందుకని మనం ఈ యొక్క ఆరాధనలో మనము ఈ యొక్క పాట పాడుతూ ఉంటాం. ఆరాధన సమయంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఈ పాపిని దేవ తర్వాత ఆరాధన తర్వాత పాట పాడతాం. ఇప్పుడు తర్వాత పాప క్షమాపణ చెప్పుకుంటాం. మనం చేసేటువంటి తప్పుదల విషయంలో కూడా మనము ఈ యొక్క తప్పుదల విషయంలో చేస్తున్నగా దేవుని క్షమాపణ అడుగుతూ ఉంటాం. పశ్చాత్తాపంతో మనం దేవుని అడుగుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఇదిగో మనలో నూతన హృదయాన్ని ఆయన కలిగేసి మరి రాతి గుండెని మీలో తీసివేసి రాతి గుండె మనలో ఉన్నటువంటి కఠినత్వాన్ని, మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, మనలో ఉన్నటువంటి తప్పుదనాన్ని కదా. మరి ఇంకా నేటి దినాలు చూసినట్టు ఈ క్రైమ్ రేట్ ఉంది దినదిన తగ్గుతూ వస్తున్నారు కదా. ఎవరికి వరనగా అనగా మనుషులందరూ కూడా ఈ యొక్క మరణ భయంలో ఉంటున్నారు. కాబట్టి మనిషి ఇతరుల ఎవరి మీద ఎటువంటి కక్ష సాధింపు చేయడం లేదు, ఇతరులపై ఎటువంటి కక్ష చేయడం, ఇతరులపై ఎవరికి కూడా అటువంటి చేయడం లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్టుగా ఆస్తి అనేది కూడా అది కొద్ది రోజులు ఉండొచ్చు, పోవచ్చు. అది శాశ్వత కాదన్నటువంటి సత్యాన్ని ప్రజలు తెలుసుకున్నారు. మరికొక సత్యం, మొన్నటి కరోనా సమయంలో ఇటలీ దేశంలో మరి వారు ఏం చేసినట్టుగా ఈ డాల్స్ అన్ని కూడా ఈ వీధిలో పడేస్తున్నారు. అనగా వారికి ఎవరు కూడా ఈ యొక్క హాస్పిటల్లో జాయిన్ చేయడం లేదు. హాస్పిటల్ దానికి ఏం చేసినట్టుగా వారికి వైద్యం అందడం లేదు. కాబట్టి ఈ డబ్బులు కూడా ఇవి వేస్ట్ అనేటువంటి విషయాన్ని అక్కడ చేసి ఈ రోడ్లన్నీ కూడా మరి అక్కడ ఈ లాగర్స్ అన్ని కూడా అక్కడ పడవేసినటువంటి సందర్భం ఇదిగో ఈ సమయంలో మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం క్షేమంగా ఉండాలి, మరి ఇతరులు కూడా మనం క్షేమంగా ఉండాలంటే మనలో మార్పు కావాలి, మన హృదయము పరివర్తన చేయాలి. అందుకనికి దేవుడు రాతి గుండెని మీరు తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను. ఇంకొక మాట అంటున్నాడు, నా ఆత్మను మీ అందించి నా కట్టను అనుసరించి వారుగాను నా విధులు వైపుని వారుగా మిమ్మల్ని చేస్తాడు. మరి ఇక్కడ ఏదైనా దేవుని ఆత్మను మళ్ళీ విచారిస్తానంటున్నాడు ఇక్కడ. అందుకని ఇక్కడ మానవుని ఆయన సృష్టించిన తర్వాత మరి దేవుడు చేసినటువంటి మాటల్లో, దేవుడు చేసినటువంటి ఆ కార్యాల్లో మనం చూసినట్టే ఆ చక్కటి సందేశాన్ని మనము గ్రహించవచ్చు, చక్కటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ ఆయన యొక్క ఆత్మను మనలో ఉంచినాడు. ఆయన ఆత్మ మన హృదయాల్లో పెట్టాడు, మన హృదయాల్లో పెట్టి మనలో పరివర్తన చేసినాడు. మనలో రాతి గుండెని తీసేసి మాంస గుండెని చేసి ఇదిగో మనందరూ కూడా ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తుంది. దేవుని ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే నడిపించబడుతున్నామో, దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనం నడిపిస్తున్నామో అప్పుడు మన గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం, మంచి చేయడానికి ఆలోచన చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మన నుంచి కోరేది, దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు ఆశించేది అనగా మనలో దేవుని ఆత్మ కలిగినటువంటి హృదయం కావాలి, దేవుని ఆత్మ కలిగినటువంటి మనస్సు కలగాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇంకొక మాట కనిపిస్తున్నాం. మరి 28వ వచనం, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించుదురు, మీరు నా జన ఎదురు, నేను మీకు దేవుడని. చాలా చక్కటి మాట. ప్రేమైన దేవునికి బిడ్డారా, ఇదిగో నేను మీ యొక్క దేవుడిగా ఉంటానటువంటి ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం అండి. ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం 28వ వచనం అయిపోయింది. ఇక్కడ నేను మీ పితరులకు ఇచ్చిన మిమ్మల్ని చేర్చుదును, మరంత మాత్రమే కాకుండా మీరు నా యొక్క జన, నేను మీకు అనగా దేవుడు ఎప్పుడైతే ఆయన మన దేవుడిగా ఉంటాడో ఆయన స్వార్థం ఉండదు. అనగా అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తాడు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు చిన్న, ఒకరు పెద్ద అనేది కాదు, ఒకరు ధనికులు, ఒకరు పేదవాళ్ళనే కాదు, అందరూ కూడా సమానం. అందుకని ఇక్కడ ఆది సంఘంలో మనం చూడవచ్చు. ఆది సంఘం చేసినటువంటి కార్యాల్లో మనం చూసినట్టే ఆది సంఘం ఏం చేసిన, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు విశ్వాసం ఉంటున్నారో వారు సమిష్టి జీవితం కలిగి ఉంటున్నారు. అందుకనికే తమకున్న ఆస్తిని కూడా ఏం చేసినారు, సమిష్టిగా పెట్టుకొని అందరూ కూడా కలిసి బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆది కాండం మనం 2-3 అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి సమిష్టి కదా. ఈ దినాల్లో మనం చూసినట్టు ఇక రష్యా దేశం కదా,
మరి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనగా ఈ మార్క్సిజం ఎక్కడి నుంచి వచ్చింది? మరి బైబిల్ నుంచి మొదలైంది. అనగా సమస్యలుగా నాకు నేనే కాదు, మనమందరం కూడా ఒకటేటువంటి స్వభావం. అనగా మనకి మనిషికి జీవితం గురించి ఒకసారి బైబిల్ ఎత్తునగా మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అది అధిక బలం ఉన్నట్టయితే 80 సంవత్సరాలు, అది ఆయాసము దుఃఖమైనటువంటి అవును. మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, మరి దినాలు ఇంకా ఆయుష్ పెరుగుతుంది కదా, 100 సంవత్సరాలు. నిన్నటి దినం ఈ అథ్లెటిక్స్ కదా, మరి క్రికెట్ ప్లేయర్ 100 సంవత్సరాల యొక్క జనవరిలో ఆయన 100 years యొక్క సెలబ్రేషన్ చేసుకొని దినం ఆయన చనిపోతున్నారు. కాబట్టి ఆయుష్ అనేది పెరుగుతూ వస్తుంది. మరి అయినప్పటికీ అనగా మనలో స్వార్థం అనేది మనం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం ఇతరులకు మంచి చేస్తాము. అందువల్ల ఏమనగా ఇదిగో ప్రపంచంలో అటువంటి ఈ పర్యావరణాన్ని మన ఎదుగు దాన్ని మనము కాపాడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. 29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యం ఆజ్ఞించి అభివృద్ధి పడుతును. మీ సకలమైన అపవిత్రత అనగా అపవిత్రత ఏది? మనసు ద్వారా, హృదయం ద్వారా ఉన్నటువంటి అపవిత్రత తీసివేసి ద్వారా అపవిత్రత కూడా తీసివేసి ఇదిగో ఆయన మనల్ని పోగొట్టి మనల్ని రక్షించి ఏం చేస్తుండగా కరువు రానియకుండా ధాన్యం ప్రియమైన దేవునికి విన్నారా. ఇదిగో నేటి దినాల్లో మరి ఎప్పుడు కూడా ఈ యొక్క వర్షాలు మధ్యలో జూన్ 1st వీక్ కదా, ఇప్పుడు ఈ సంవత్సరం కదా ఏమైపోయింది, ఒక 8 రోజుల ముందే మనకి ఇదిగో ఈ యొక్క ఋతుపవనాలు వచ్చినాయి. దీనికి కారణం ఎందుగా లాక్డౌన్ కదా. అందుగా మనమందరం కూడా మన ఇళ్ళలో మనం ఒంటి ద్వారా ఇదిగో ఈ యొక్క పర్యావరణం ఎప్పుడేందుగా అది క్షేమంగా ఉండి అది మంచిగా ఉండాలి. దాన్ని బట్టి ఇది ఈ సంవత్సరం వచ్చేటువంటి ఇది ఋతుపవనాలు మన త్వరలోనే మనకు ఒక వారం ముందే అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి మనం ఇదిగో ఈ సృష్టిని ఎప్పుడు కూడా ఆపాల్సిన బాధ్యత మనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకని ఇక్కడ కరువు రానిక ధాన్యం ఆగ్రహించి మిమ్మల్ని అభివృద్ధి పడుతున్నాం. అన్ని జనంలో కరువు కూర్చున్న నింద మీదికను నొందుకున్నట్లు చెట్ల ఫలములను భూపట్లు నేను విస్తరింపజేస్తాను. సమృద్ధి అయినటువంటి పంటలు వస్తా ఉంటాయి, సమృద్ధి అయినటువంటి పంటలు వస్తా ఉంటాయి. ఈ దినాల్లో మనం ఇంకొక భయం కదా, అన్ని ప్రాంతాల్లో కూడా ఎందుకంటే మిడతలు కదా, మిడతలు వస్తున్నాయి అనేటువంటి విషయానికి వస్తుంది. మిడతలు ఒక ప్రాంతం నుంచి అనగా అక్కడ ఉన్నటువంటి యొక్క ఆహారం లేదు, కొరత అయిపోయింది. కానీ ఏం చేసింది ఇంకో ప్రాంతం కదా, దాని కొరకు మన యొక్క ప్రభుత్వం గారు కూడా ఏం చేసి వాడిని ఈ యొక్క అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రియమైన దేవునికి ఉండాలి. అందుకని ఇక్కడ ఎటువంటి నష్టం కలగకుండా మంచి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఆయన మనకి ఇస్తున్నారు. అందుకనికి మరి ధాన్యాన్ని మీకు ఇస్తాను, మరి చెట్ల పొలం భూపంటను నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ యొక్క దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సును తెచ్చుకొని మీ యొక్క దోషమును బట్టి ఏ క్రియను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుంటారు. మరి దీన్ని బట్టి ఎందుకనగా మనమే అసహించుకుంటామట. అయ్యో నేను చేసేదంతా కూడా తప్పు, నేను ఇదిగో నేను ఏదైతే దేవుడు సృష్టించినట్టు ఈ యొక్క సృష్టిని నేనేం చేస్తున్నానుగా నా చేతులారా నేను దీన్ని నాశనం చేస్తున్నటువంటి విషయాన్ని అప్పుడు నీకు. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం వెళ్ళినప్పుడు కూడా మంచి చేసే వారంగా ఉండాలన్నటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తు చేస్తూ మరి విశేషంగా మనము ఇదిగో మనలో ఇక్కడ ఏం చేస్తుండగా మనలో మనం అసహించుకున్నట్లు దేవుడు చేస్తూ ఉంటాడు. ఇంకొక మాట అంటారు, మీ నిమిత్తం నేను ఇలా చేయడం లేదని తెలుసుకున్నది. మీ నిమిత్తం ఈ సృష్టి కొరకు ఆయన చూడండి, దేవుడు మరి సృష్టిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా మరి దేవుడు అందుకనికి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మనుషుల దగ్గర రావడానికి ఎందుకు ఆయన మనుషుల దగ్గర ఉంటాడు. అందుకనికి మనము ఆదిలో మనం ఆది కాండం మనము ఈ యొక్క 3వ అధ్యాయం చూసినట్టు ఆదాముతో మాట్లాడడానికి ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడ ఏదైనా వనంలోనికి ఆయన వచ్చి ఆయనతో ప్రతిదినం ముచ్చరించేవాడు. అలాగా మానవుడు చేసినప్పుడు దోషాన్ని పడ్డప్పుడు దూరంగా అయినాడు. అయినను దేవుడు ఏం చేసిందిగా ఆయనే మరి కుమారుడిగా ఆయన అవతరించి మరి కుమారుడికి ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు ఆయన జీవించి ఆయన వరకు అనేక మంచి కార్యాలు నేర్పించుకున్నాడు.
ఏం చేయమన్నాడు ఇక్కడ? మొట్టమొదటిగా దేవుని ప్రేమించమన్నాడు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అవును, మరి 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు యేసు ప్రభు మనం ప్రేమించుకో, దేవుని మొట్టమొదటిగా ప్రేమించాలి, సృష్టికర్తను దేవుని మనం ప్రేమించి ఆనందించాలి. అదే రీతిగా మన పొరుగువారిని మనం ప్రేమించాల్సిన విషయాన్ని మరి ఇక్కడ యేసు ప్రభు గుర్తించి మరి చివరిగా మన కొరకు ఆయన బలి అయి ఆయన చనిపోయి మన అందరికీ నిత్య జీవాన్ని ఆయన కలిగిస్తున్నారు. కాబట్టి ప్రేమైన దేవునికి బిడ్డలారా, మరి అటువంటి ప్రభువును మనము విశ్వాసం ఉంచాలి. ఆయన చేసినటువంటి కార్యం మరి చివరికి తెలిసిందిగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉంటున్నాడు. అందుకని పరిశుద్ధాత్మ ఎక్కడ పంపుతున్నాడు? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడుగా? మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. అందుకే మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా, ఎప్పుడైనా బాధ వచ్చినా, ఎప్పుడైనా అనారోగ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు, మన కష్టం తొలగించే దేవుడు ఆయన మనతో కూడా ఉన్నటువంటి విషయాన్ని చేసింది. అందుకొరకు ఇక్కడ మరి ఆయన మనతో కూడా మనలో ఆయన ఉంటాడనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. మరి ఇక్కడ చెప్తే అక్కడ మరి మళ్ళీ ఒకసారి ఇంకా 32వ చూడండి. ఇదే ప్రభు యెహోవా, ఇశ్రాయేలులారా మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడుడే. మళ్ళీ అంటున్నాడు, మీ ప్రవర్తన విషయంలో మీరు చిన్నబోయి సిగ్గుపడండి అంటున్నారు. అనగా మనం ఏం చేయాలంటే సిగ్గుపడాలంటున్నారు. అనగా మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన, మన జీవితాన్ని బట్టి, మనల్ని బట్టి ఏం చేసిందిగా సృష్టి ఏమనగా అదేమనగా నాశనం అవుతుంది. కాబట్టి సృష్టిని మనం కాపాడవలసిన బాధ్యత మనదేటువంటి విషయాన్ని ఇక్కడ మరొకసారి చేస్తే అక్కడ మీ యొక్క ప్రవర్తన బట్టి చిన్నబోయి సిగ్గునందుడి అంటారు. మనం పరిహారం విషయంలో మనం ఆలోచన చేయాలి. ఇదిగో సృష్టి విషయంలో కూడా మనం ఎల్లప్పుడూ ఆలోచన చేసేవారిగా ఉంటకు, మనం ఎల్లప్పుడూ మంచి చేసేవారిగా ఉంటకు మనం చేస్తే అక్కడ చివరిగా ఒక మాట అంటుంది, మీ దోషాల వల్ల మీ కలిగి అభ్యర్థతని తీసివేసి ఈ పట్టణంలో మిమ్మల్ని నివసింపు చేయువాడు పాడైపోయిన స్థలం మళ్ళా కట్టబడును, మార్గస్థుల దృష్టికి పాడుగా నిర్జనంగా నగబడిన భూమి సేద్యము చేయబడి. మరి ఇదిగో ఈ యొక్క పట్టణం మళ్ళీ కట్టబడుతుంది. అదేవిధంగా భూమి అంతా కూడా సేద్యం చేయబడుతుంది. భూమి సేద్యం చేయబడుతుంది, గృహాలు మళ్ళీ నిర్మించబడతా ఉంటాయి. మరి చివరికి అక్కడ చెప్తే అక్కడ ఈ పాడైన భూమి ఏదేను వలములను ఆగిన నీవు పాడుగా నిర్జంగా ఉన్న ఈ పట్టణము నివాసంతో నిండి ప్రాకారం గల వాయినని జల్లు చెప్తుంది. మరి ఈ యొక్క సృష్టి, ఈ భూమి, ప్రపంచం మనం చూసేటువంటి ఈ వాతావరణం ఏదైనా మనం ఏదైనా దానికి చూడండి, దాని గురించి చూసినట్టు అక్కడ 4 మంచి యొక్క కెనాల్స్, దాన్ని ఏమంటే మనము నదులు కదా, మరి దేవుడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, మంచి నదులను చేస్తున్నాడు. తర్వాత ఆ యొక్క దాంట్లో అనేకమైనటువంటి ఈ యొక్క పంట పొలాలు ఆయన చేసినాడు. దాన్ని బట్టి అది ఇప్పుడు కూడా సస్యశ్యామలంగా మా యొక్క ఏదేను పట్టాలి, ఏదేను వనం. కాబట్టి ఇది ఈ ప్రపంచాన్ని కూడా మళ్ళీ ఏదైనా వనం మనకి ఆయన చేయబోతున్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసినప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చెప్తూ చివరిగా అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడిననియు, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడిననియు మీ చుట్టూ శేషించిన అనుజులను తెలుసుకుందరు. మరి ఇక్కడ పట్టణాన్ని కడుతున్నాడు. ఇక్కడ పాడైన స్థలంలో ఎన్నట్టుగా చెట్లను నాటువాడు అంటున్నాడు, దేవుడు నాటుతున్నాడు. ఇక్కడ ఇది చాలా సందేశం. మరి దేవుడు మరి చెట్లను నాటుతానన్నటువంటి సందేశం ఇక్కడ ఉంది. కాబట్టి ఇదిగో ఈ పర్యావరణ దినాన్ని పురస్కరించుకొని ఇదిగో మన యొక్క ప్రాంతంలో, మన గృహం, మన యొక్క పరిసరాల్లో కూడా మనము మరి చెట్లను నాటనటువంటి విషయాన్ని మరి అదే సమయాల్లో కూడా మనం ఈ యొక్క పర్యావరణ దినం నాడు మనము చర్చస్సులలో మరి ఏం చేసేవారు, మనం ఏం చేసేవారు, ఆ దినం మన ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని చర్చస్సులో చేస్తున్నాం కదా. మరి ఈ దినాలు మనం చేయలేకపోయాం, అందుకే ఈ యొక్క దినం ఆరాధన మనము లేకపోయి అయినప్పటికీ మరి ఈ యొక్క ప్యాస్టర్లలో మనం చూస్తూ ఉంటాం. అయ్యగారు కొన్ని ప్యాస్టర్లో కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సిటీలో మరి కొన్ని స్థలాల్లో మనం ఎక్కువ స్థలాల్లో కాబట్టి చేయలేకపోవచ్చు, కానీ మరి గ్రామాల్లో, మరి విలేజెస్, టౌన్స్, పెద్ద పెద్ద స్థలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిసరాల్లో మనం ఎప్పుడైతే మనం చెట్లు నాటుతూ ఉంటామో అది మనసు వేసేటువంటి కాదు, మన తర్వాత వచ్చేటువంటి మన బిడ్డలకు అది ఒక
మంచి ఆక్సిజన్ అందించేదిగా, మరి పర్యావరణం కాపాడేదిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరి చివరిగా అంటారు, యెహోవాని నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నేనే దేన్ని మాట ఇచ్చున్నాను. కాబట్టి ప్రేమ దేవుడు కూడా దేవుడు ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి ఆయన నెరవేరుస్తారు. అటువంటి ప్రభువు దాన్ని మనం విశ్వాసం ఉంచి, ప్రభు నమ్మకం ఉంచి దాన్ని మనం చూస్తాం. మరి యెహోవా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8:19 దేవుని కుమారుడు సృష్టి ప్రత్యక్ష సృష్టి మిగిలిన ఆశతో కనిపెట్టుచున్నది, ఆశతో తేలి చూస్తూ కనిపెట్టుచున్నది. ఏదైనా నాశనములోనైన దాసుల నుండి విడిపించబడి దేవుని పిల్ల పొందవు స్వాతంత్రం పొందినాను నిరీక్షణ కంటే స్వేచ్ఛగా కాక దాన్ని లోపరుచుకున్న మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి అవతిథి వరకు ఏకగ్రహం ఊడుచు ప్రసవేయపడుతుందని ఎరుగుదము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇది సృష్టి వేదన పడుతున్నది అనగా మన కొరకు, మంచి కొరకు, అనగా మనము మార్పు చెందాలన్నటువంటి విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నేటి దినం ఇదిగో యొక్క ఈ సందేశం ద్వారా ఎవరైతే మనం వింటున్నామో మనం మరి మనకు వీలైనంత మటుకు మనము మన చెట్లను మనము అనేక పరిసరాల్లో, మన గృహం, మన ప్రాంతాల్లో, దేవాలయ ప్రాంతాల్లో కూడా ఇదిగో యొక్క వృక్షాలను మనం నాటి ఇదిగో పర్యావరణం మనం కాపాడాలి. అంత మాత్రమే కాకుండా మనం ఏదైతే పర్యావరణం అది నష్టకలుగుతుందో వాటిని కూడా మనము సరిచేసుకుంటూ మనము మన కుటుంబాలను మనము ఎప్పుడైతే దీవించట్లు నడిపిస్తుందో ఇదిగో సృష్టి సంతోషం ఉంటుంది. దాంతోపాటు మన సకాలంలో వర్షాలు వస్తూ ఉంటాయి, ఋతుపవనాలు వస్తూ ఉంటాయి, మంచి వర్షాలు, మంచి పంటలు, ఇవన్నీ కూడా మనం సంతోషిస్తాం. తర్వాత వచ్చేటువంటి తరానికి ఒక మరుగుదల వస్తాం. మరి అటువంటి మంచి చేయడానికి ఆయన మన కొరికి ఆయన చనిపోయి మన నిత్య జీవన ప్రసాదించిన విశ్వాసం నుంచి ఆయన కొరికి జీవిస్తాం. అటువంటి గొప్ప కృపాతి మనకు సంగమని ప్రభు అనుగ్రహించింది. ఒక కీర్తన సృష్టి